భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయగా ఆలేరు మండలం నుండి 52 మందికి, ఆలేరు పట్టణం నుండి 33, ఆత్మకూరు మండలం నుండి 51, మోటకొండూరు నుండి 49, గుండాల మండలం నుండి 63, ఇక మొత్తము 240 మందికి చెక్కులను పంపిణీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన ఈ రాష్ట్రంలో తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలతో పాటు గత ప్రభుత్వం ఏదైతే ప్రజలకు మంచిగా చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తూ పేదోడికి అవసరం వచ్చే ప్రతి ఒక్కదాన్ని కూడా మన ప్రభుత్వం కొనసాగిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీవిరిగిన రీతిలో రైతన్నకు పెద్దపీట వేసి మొన్న బడ్జెట్లో కూడా రైతులకు 73,000 కోట్లు ఇచ్చి రైతులు రాజు చేయడం కోసం మన ప్రభుత్వం కృషి చెందుతుంది. కాబట్టి అదే విధంగా మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మొన్న వరంగల్ డిక్లరేషన్ ఏదైతే మాట ఇచ్చిండో ప్రతి పేదోడికి రైతుకు అప్పుల పాలు కావద్దు, ప్రతి రైతు తెలంగాణలో సంతోషంగా ఉండాలి, వ్యవసాయం దండుగా అన్న వాళ్లకు వ్యవసాయం పండుగ చూపించాలని చెప్పి రాహుల్ గాంధీ గారి మాటను ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శిలాశాసనంగా పరిగణించి ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ ఏదైతే మాట ఇచ్చినామో ఈ ఆగస్టు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తిగా చేయబోతున్నాం. మొదటగా 18 తారీఖు ₹1,00,000, మొన్న 28 తారీఖు 1,50,000 వరకు మాఫీ చేసినాం. మిగతా రైతన్నలకు కూడా మీ గ్రామాల్లో చెప్పండి 2 లక్షల వరకు ప్రతి రైతన్నకు రుణమాఫీ చేసి ఇది రైతులకు పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఉంది కాబట్టి గ్రామాన రైతన్నలు కూడా పండుగలు చేసుకుంటున్నారు. దానికి తోడు వ్యవసాయానికి పెద్దపీట వేసి పెద్ద బడ్జెట్ కేటాయించడం, ఆన్లైన్ నియోజకవర్గం విషయంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం మనకు సహకరించి ఆలయకు పెద్దపీట వేస్తుంది. కాబట్టి తాగునీరు సాగునీరు విషయంలో మొన్ననే మీ అందరి సహకారంతో అసెంబ్లీకి పోయి సాగునీటి మీద ప్రాజెక్టుల మీద మనకు వచ్చే వాటాను కొట్లాడి తాపాస్పల్లి గాని గంధమల్ల గాని ఇక్కడ నవాపేట రిజర్వాయర్ గురించి మాట్లాడడం జరిగింది. పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మంత్రి గారి సహకారంతో ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆ 3 ప్రాజెక్టులు కూడా అతి త్వరలో మనం నీళ్లు సాధించుకోబోతున్నాం. అదే విధంగా సాగునీటితో పాటు తాగునీటి కూడా ఏదైతే గత ప్రభుత్వం మిషన్ భగీరథతో బ్రహ్మాండంగా నీళ్లు అందిస్తా అని చెప్పి మన ఆలేరు, భువనగిరి, జనగాం ప్రాంతాలకు నీళ్లు సరిగా రావడం లేదు.